హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చూసారా ఈ కొండ ఈరోజు పొద్దున్నే వచ్చాయండి కొండలు. అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ దీన్ని బేరమాడి ఆవిడ చెప్పడం అయితే 250 చెప్పారు, కానీ నా 100 రూపాయలకి అడిగితే అటు ఇటుగా చూసి పోనీలే అనేసి ఇచ్చారు. నేను 100 రూపాయలకు కొనగానే ఇంకో 2 కొండలు కొనేసారనమాట. ఆవిడ హ్యాపీ. అయితే ఇప్పుడు ఈ కుండని వాడడం కూడా ఆవిడ చెప్పారు. డైరెక్ట్గా మనం కూరలు అవి వెంటనే పోపేసుకోకూడదట. ముందు వాటర్ 2 రోజులు దీనిలో అలా ఉంచేసి ఆ వాటర్ తీసేసాక మళ్ళీ వేడి నీరు బాగా కుతకుతలాడించాలట స్టవ్ మీద పెట్టి. అప్పుడు ఆ తర్వాత కూర డైరెక్ట్ పోపు వేయకూడదట. పోపు వేయకుండా కొన్నాళ్ళు కొంచెం గుడ్లు ఉడకబెట్టడం, అన్నం ఉడకబెట్టడం అలా చేశాక అప్పుడు కూరలో డైరెక్ట్ చేసుకోవచ్చట. కానీ ఇందులో చేపల పులుసు వండితే చాలా చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ. అందుకే మరి సరేలే చూద్దాము. బిర్యానీ కూడా బాగుంటుందట. ఒక నలుగురికి పడుతుంది ఈ బిర్యానీ, బాగుంటుంది. మరి చూద్దాము. అందరూ ఇప్పుడు కుండల్లోనే వండుకుంటున్నారు కదా అని నేను కూడా కుండ తీసుకున్నాను. ఒక కొండే కదా, ఏముంది పెద్ద బ్రహ్మాండం అనేసి. మూత లేదు. మూత ఉంటే ఆ మూత దాని వాసన వస్తుందమ్మా కూరలోకి. అందుకే మూత పెట్టకుండా మీరు పైన ప్లేట్ ఏదైనా పెట్టుకోండి అని ఆవిడ చెప్పారు. ఎవరు మరి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆ తర్వాత పిడత కూడా తీసుకున్నాను. పిడతలో డబ్బులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆల్రెడీ ఒక పిడత నిండిపోయింది, దాన్ని పగలగొట్టేశాను, అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకో పిడత తీసుకున్నాను. ఏదైనా చిల్లర మల్లర ఉంటే ఒక 50 100 ఉంటే వేసేస్తుంటాను అనమాట. వేసేస్తే మనకు అవసరానికి పనికి వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసారు కదా ఇవాళ వీడియో ఇదే మరి.